క్రిస్టియన్లో కూడా దొంగలు ఉన్నారా? ఆ? ఆ. ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది అన్న. ఉమ్. ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది. మీకు దేవాలయాలు పురాతనమైనవి ఉన్నాయి అని క్రిస్టియానిటీకి ఇతిహాసంలో చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా? క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఉమ్. క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న గొడవలు దేని గురించి? ఆ భూభాగం గురించి. భూభాగం గురించా? జెరూసలేం గురించి కాదు. భూభాగం గురించి. జెరూసలేం అనేది ఏంటి? టెంపులా లేకపోతే మసీదా ఏంటి? ఒకప్పుడే సాల్మన్ ప్రార్థన చేసుకునేటువంటి మందిరం. సాల్మన్ టెంపుల్ జూయిష్ టెంపుల్ అది. తర్వాత కాలంలో ముస్లిమ్స్ దాన్ని ఆక్యుపై చేసి అక్కడ మసీద్ కట్టారు. అంతకుముందు ఎవరు ఫస్ట్ జెరూసలేం కట్టింది? జూయిష్ టెంపుల్. జూయిష్ టెంపుల్. ఎవరు వాళ్ళు జూయిష్లు అంటే? అబ్రహాం పిల్లలు, యాకోబు పిల్లలు. అంటే వాళ్ళు అబ్రహాం, క్రిస్టియనేనా? ఆ? క్రిస్టియనేనా వాళ్ళు? ఆ యూదా మతం కొనసాగింపే క్రిస్టియానిటీ. ఓకే. ఓకే. సో వాళ్ళు క్రిస్టియానిటీ కదా? క్రిస్టియన్స్ కదా యూదులు. యూదుల నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్సా? అవును, యూదు కొనసాగింపు క్రిస్టియానిటీ కదా. అవును. జెరూసలేం కట్టింది ఎవరు? సోలొమన్. ఆ టెంపుల్ ని సోలొమన్. ఆయన ఏ సంతతికి చెందినవాడు? క్రిస్టియానిటీకి చెందినవాడే కదా. కాదు, యూదుడు. యూదుడు. యూదుడికి, క్రిస్టియన్ కి, ముస్లిం కి పడట్లేదు అన్న. యూదా మతం అన్నది బేస్మెంట్ అన్న.